ప్లాస్టిక్ని తినే ఫంగసా? ఇది నిజమేనా? ఇంకా మనకు ప్లాస్టిక్ పొల్యూషన్ తగ్గినట్టేనా? ఇప్పుడు తెలుసుకుందాం. 2011లో యాలే యూనివర్సిటీ స్టూడెంట్స్ ప్లాస్టిక్ని తినే ఫంగస్ని కనిపెట్టారు. దాని పేరే పెస్టాలోడియప్సిస్ మైక్రోస్పోరా. ఇలాంటి ఒక ఫంగస్ని సైంటిస్ట్ ఫస్ట్ టైం చూస్తున్నారంట. ఈ పెస్టాలోడియప్సిస్ మైక్రోస్పోరా మనం ఏమని పిలుస్తామో తెలుసా? మష్రూమ్స్. ఇవి తినే మష్రూమ్స్ కాదండి, స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా ఆ మష్రూమ్స్. ఈ ఫంగస్ యొక్క పని వచ్చేసి ప్లాస్టిక్ని తినడమే. దీనికి మెయిన్గా కావాల్సింది సన్లైట్. అది అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లో పుష్కలంగా దొరుకుతుంది. ప్లాస్టిక్ భూమిలో కలిసిపోవడానికి 500 నుండి 1000 సంవత్సరాలు పట్టొచ్చు. అప్పటికి కూడా పూర్తిగా కలుస్తుందని చెప్పలేం. కానీ ఈ ఫంగస్కి కేవలం 5 years చాలండోయ్. అంత పవర్ఫుల్ ఈ ఫంగస్. దీని గురించి ఇంకో షాకింగ్ విషయం ఏంటో తెలుసా? ఫంగస్ ప్లాస్టిక్ని తిని ఏం రిలీజ్ చేస్తుందంటే వాటర్ని. అవును, మీరు విన్నది కరెక్టే. H2Oని రిలీజ్ చేస్తుంది. మనుషులంతా ప్రకృతిని ప్లాస్టిక్తో నాశనం చేస్తుంటే ప్రకృతి తనని తాను కాపాడుకోవడానికి ఫంగస్ని సృష్టించింది. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించండి మరియు వాడిన ప్లాస్టిక్ని రీసైకిల్ అయ్యేలా డస్ట్బిన్లో వేయండి. థ్యాంక్ యూ. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్యామిలీ మరియు ఫ్రెండ్కి షేర్ చేయండి, లైక్ చేయండి.